అక్రమ నిర్మాణాలను ఎట్లా కూలుస్తారు? రెవెన్యూ మున్సిపల్ అధికారులతో వాగ్వాదం జరిగిన కాంగ్రెస్ నాయకులు అట. ఎందుకంటే ఇది కూల్చొద్దు అట్లా. గవర్నమెంట్ మాది, అక్రమ నిర్మాణాలను ఎట్లా కూలుస్తారు అంటూ అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వచ్చిన రెవెన్యూ మున్సిపల్ అధికారులను మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మత్తమూరు సూరిబాబు నాయకులు హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో 170 పీపీ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టాలని ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు బుధవారం జేసీబీతో తహసీల్దార్ జోష్నా, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆర్ఐ ఆదిలక్ష్మి వీరందరూ పోతే కూల్చివేయద్దని 4 రోజుల సమయం ఇవ్వాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో బస్తీ వసలు అక్కడ చేరుకొని ఈ స్థలంలో అంగన్వాడీ పాఠశాల, పోచామగుడి, వినాయకుడి షెడ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. చివరికి తహసీల్దార్ జోష్నా ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాలని ఫిర్యాదు రావడంతో కూల్చివేసినట్టు తహసీల్దార్ తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పుకోవాలని హెచ్చరించారు. ఇది చాలా గొప్ప విషయం. కాంగ్రెస్ పార్టీ అయితేంది, బీఆర్ఎస్ పార్టీ అయితే, బీజేపీ అయితే కూల్చడం కరెక్టే.